ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులు వరుసగా మరణిస్తూ ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సూర్యకుమారి అనే మహిళ మృతి చెందారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రస్తుతం రాజమండ్రి పరిధిలోని పలు ఆసుపత్రుల్లో ఇంకా 12 మంది చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి పరిధిలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో గత నెల 22న కల్తీ పాల ఘటన చోటు చేసుకుంది. ఒక్క రోజులోనే 4 చనిపోవడం, పదుల సంఖ్యలో ఆసుపత్రులు పాలవడంతో కల్తీ పాల ఘటన రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం బాధితులకి మెరుగైన వైద్యం అందించడంతో పాటు చనిపోయిన వారి కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అటు పాల శాంపిల్స్ తో పాటు బాధితుల రక్త నమూనాల్ని సేకరించి టెస్టుల కోసం ముంబైలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఇదిలా ఉంటే కల్తీ పాల బాధితులకి యాంటీడోట్ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఘటన జరిగిన రోజు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అందుకు అవసరమైన డోసులు ఏపీలో అందుబాటులో లేకపోవడంతో ముంబై నుంచి తెప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే వరుసగా కల్తీ పాల బాధితులు మృతి చెందుతూ ఉండటంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. కల్తీ పాల ఘటనకి నిరసనగా ప్లకార్డులు, బ్యానర్లతో రాజమండ్రిలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన యాంటీడోసుల సంగతి ఏంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు బాధితులకి యాంటీడోట్ ఇచ్చారా లేదా అనేది చెప్పాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ డిమాండ్ చేశారు. జరిగిన 4వ రోజు మంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించలేదు. హడావుడిగా అసెంబ్లీ జరుగుతుంది కనుక ముఖ్యమంత్రి గారు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మంత్రులు వచ్చి మేము యాంటీడోస్ ఇంజెక్షన్స్ తీసుకొస్తున్నాం, టీమ్ ఆఫ్ డాక్టర్స్ని తెప్పిస్తున్నాం అన్నారు. వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వారు చెప్పిన మాటలకు ఫలితాలు ఎక్కడా కూడా పాజిటివ్గా రాలే. యాంటీడోస్ ఇంజెక్షన్స్ తెప్పించారు, ఎంతమందికి ఇచ్చారు దాని మీద ఎక్కడా స్పష్టత లేదు. యాంటీడోస్ ఇంజెక్షన్స్ వచ్చిందంటే వారందరూ బ్రతుకుతారనేటువంటి ఒక భరోసా లభించింది. కానీ ఆ ఫలితాలు ఎక్కడా వచ్చినట్టుగా కనపడలేదు. యాంటీడోట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ యాంటీడోట్ తో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలని కాపాడుకోవచ్చు. 3 రకాల విరుగుడికి ఈ యాంటీడోట్ ని వినియోగిస్తారు. 1 పాము కాటికి, 2 కల్తీ ఆహారం, కల్తీ పాలు తీసుకున్నప్పుడు, 3ది కెమికల్ విష ప్రయోగం జరిగినప్పుడు. ఈ 3 ఎమర్జెన్సీ పరిస్థితుల్లో శరీరంలోని విషపూరిత పదార్థాలు ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని విషపూరితాన్ని నిర్వీర్యం చేస్తుంది. హానికర విష ప్రభావాన్ని అడ్డుకుంటుంది. రసాయన విష ప్రయోగాల చికిత్సలో ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఓ పక్క మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, ఇంకా హాస్పిటల్లో 12 మంది చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు అఫీషియల్గా 9 మందిని అధికారులు మృతి చెందినట్టు గుర్తించారు ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఈ నెల 22వ తేదీన కాకినాడ జీజీహెచ్లో జాయిన్ అయినటువంటి కృష్ణవేణి అనేటువంటి మహిళని మొదట కొడుపునిపిగా భావించి తనని కల్తీ పాల ఘటనలో చేర్చలేదు మృతికి సంబంధించి. కానీ ఇప్పుడు అఫీషియల్గా కల్తీ పాల ఘటనలోనే ఆ మహిళ కూడా మృతి చెందినట్లు అఫీషియల్గా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. ఇంకా 12 మంది వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ మీద కొంతమంది డయాలిసిస్ చేస్తున్నారు. ఇందులో 3 పసికందులు అంటే 3 ఏళ్ల లోపు పసిపిల్లలు కూడా ఇంకా అదే వెంటిలేటర్ మీద డయాలిసిస్ చికిత్స పొందుతున్నారు ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి. అయితే కల్తీ పాల ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. ఈ రోజు మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా పాలను రోడ్డు మీద పోసి కల్తీకి సంబంధించినటువంటి పాల ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏదైతే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, స్థానిక మంత్రి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇక్కడికి వచ్చి అత్యవసరం ప్రకటించాలన్నప్పటికీ కూడా ఆయన ఇప్పటివరకు రాజమండ్రి వచ్చి బాధితులతో మాట్లాడకపోవడం మీద కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు కూడా యాంటీడోసు ఇంజెక్షన్కి సంబంధించి దాదాపుగా 315 మందికి టెస్టులు చేస్తే 313 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కడ అందుబాటులో పెట్టారు ఇంజెక్షన్, యాంటీడోస్ ఇంజెక్షన్ ఎక్కడ మీరు ఏ ఆసుపత్రిలో పెట్టారు, లేదంటే ఈ ఘటన జరిగినటువంటి వీధిలో పెట్టారా, ఎక్కడ పెట్టారని దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఇంకా మొదట డిఎంఎన్హెచ్ఓతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రశ్నించారు. ఎవరైనా అనుమానం కలిగితే కనుక ఖచ్చితంగా యాంటీడోస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. దీనికి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు చేరినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా?
రైట్. అంటే ఏదైతే ఘటన జరిగినటువంటి 18, 19, 20 ప్రాంతంలో ఈ కల్తీ పాల ఘటన బయటపడింది. 21 నుంచి కూడా వీళ్ళంతా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 22వ తారీఖున ఇద్దరు చనిపోతే మూడో మృతి అనుమానాస్పదంగా నమోదు చేశారు కాకినాడ జీజీకి సంబంధించి. ఏదైతే కృష్ణవేణికి సంబంధించినటువంటి చౌడేశ్వర నగర్ గాంధీపురానికి చెందినటువంటి మహిళను కూడా స్థానికంగా ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించారు. దీంతో ఆ మహిళ కడుపు నొప్పితో చనిపోయిందని మొదట చెప్పినప్పటికీ అఫీషియల్గా ప్రభుత్వ లెక్కల్లో రాలేదు. కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె కూడా ఈ కల్తీ పాలే తీసుకుంటుంది, ఈ కల్తీ పాల వల్లనే ఆమె మృతి చెందినట్లుగా ఇప్పుడు ఆ కృష్ణవేణి అనే మహిళతో మృతురాలు 76 సంవత్సరాల మహిళతో కలిపి ఇప్పుడు మృతుల సంఖ్య 9కి చేరింది. అంటే దాదాపుగా 20 మంది బాధితుల్లో ఇప్పటికే 9 మంది చనిపోయారు. మిగతా 11 మంది వెంటిలేటరు అలాగే ఎమర్జెన్సీ మీద వాళ్ళంతా కూడా డయాలసిస్ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా యాంటీడోస్ ఇంజెక్షన్ సిద్ధం చేశారన్నారు. కానీ కల్తీ పాల ఘటనకు సంబంధించి పాల వ్యాపారి ఇచ్చినటువంటి ఏదైతే లిక్విడ్ ఫామ్ అయిందన్నారో ఆ లిక్విడ్కి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్టు పూణే నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇంకా రానటువంటి పరిస్థితి. అంటే ప్రాథమికంగా నిర్ధారించారు అందులో ఫ్రిడ్జ్లోంచే లిక్విడ్ లీక్ అయిందని. కానీ అఫీషియల్గా ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రిపోర్ట్ ఎక్కడుంది, ల్యాబ్ నుంచి ఖచ్చితంగా ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ తెప్పించి అఫీషియల్గా అధికారులు ప్రకటించాలనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే మాత్రం 11 మంది ఇంకా చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో. థ్యాంక్ యూ సత్య. ఆచి చికెన్ మసాలా